సో, మీకు తెలుసు ఆల్రెడీ. అంటే ఒకానొక టైంలో అంటే పాత కాలంలో మేర కులస్తులు, మేర కులస్తులు ఈ డ్రెస్సులు కుట్టడంలో అంటే టైలరింగ్ చేయడంలో వాళ్ళు చాలా సిద్ధహస్తులు. నిజంగా చెప్పాలంటే ఈ మేర కులస్తుల ఈ నైపుణ్యత అనేది ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతా వస్తుంది. దీనికి కారణాలేంటిది? ఐ మీన్ దీనిక్కడ నైపుణ్యం తగ్గుతా ఉందా? లేకుంటే టైలరింగ్ చేసే వృత్తి ఏమైనా తగ్గుతా ఉందా? గవర్నమెంట్ దీనిపైన దృష్టి అనేది ఎందుకని పెట్టలేకపోతుంది? అసలేం జరుగుతా ఉంది? ఎందుకంటే ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సులైతే ఇప్పుడు చాలా విచ్చలవిడిగా వస్తున్నటువంటి పరిస్థితి. రేవంత్ సర్కార్ ప్రభుత్వము ఎలాంటి భరోసాని ఇవ్వబోతుంది? ఇప్పుడు మనతోని ఉన్నది ఎవరో కాదు, వరంగల్ ఈస్ట్ టైలరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓడపల్లి వీరన్న గారు మనతోనే ఉన్నారు. ప్రజెంట్ మనం వరంగల్లో ఉన్నాము. సార్ నమస్తే, బాగున్నారా? మా మేర కులస్తులను బయటికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసి మీరు వచ్చేసిన మన బీవీఆర్ టీవీ ఛానల్స్కి నా ధన్యవాదాలు. ఓకే సార్, ఇక్కడ వరంగల్లో అంటే మంచి డ్రెస్ కుట్టించాలంటే జపాటా టైలరింగ్స్ అని చెప్పి నేను విన్నాను సార్. ఆ జపాటా టైలరింగ్కి ఓనర్ మీరే అని చెప్పేసి తెలుసుకున్నాను. అందువల్ల ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ జపాటా అనే వర్డ్ మీనింగ్ ఏంటిది? ఈ వర్డ్ ఎక్కడిది అసలు? జపాటా అనే మీనింగ్ ఆ పేరు ఎందుకని పెట్టారు? జపాటా అనేది మేము ముంబైలో వర్క్ చేసినప్పుడు అక్కడ ఒక పెద్ద షాప్ ఉండేది, ఇది రెడీమేడ్. ఆ సిటీకి, ముంబై సిటీకే అది పెద్దది. దానికి అక్కడ పెద్ద అవార్డ్స్ కూడా వచ్చినాయి. ప్రతి సంవత్సరం అక్కడ దానికి మన టైలరింగ్కు ఫ్యాషన్ షో జరిగేది. ఫ్యాషన్ షోలో దీనికి ప్రతి సంవత్సరం ఒక 5-6 సార్లు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానివల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత జపాటా టైలర్ అని గత 33 సంవత్సరాల క్రితమే నిర్మించడం జరిగింది. చాలా బాగా అప్పుడు నడిచింది. ఇప్పుడు టైలరింగ్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది మాకు. ఎందుకంటే ప్రభుత్వం మా టైలరింగ్లను అంటే మేర కులస్తులను పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకుంటలేదో మనకు అర్థమైతే లేదు. అది పట్టించుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు మీదేమో మేర కులం, మేర కులస్తులు మీరు. అంటే ఒకప్పుడు నేను కూడా చాలా విన్నా, నా చిన్నప్పుడు నేను కూడా విన్నా, మేర కులస్తులే ఈ టైలరింగ్ చాలా చాలా ఎక్సలెంట్గా చేసేవాళ్ళు. అందులో ఇక వాళ్ళు నిష్ణాతులు. ఎలాంటి డ్రెస్ను సైతం, ఎలాంటి డ్రెస్నైనా సరే చాలా సున్నితంగా, చాలా సునాసనంగా అనుకున్నది అనుకున్నట్టుగా చాలా స్టైలిష్గా కుట్టడంలో మీరు సిద్ధహస్తులు, మీ కులస్తులు కావచ్చు. ఇప్పుడు మీ కులం క్రమక్రమంగా అంతరిస్తూ ఉంది. కారణం ఏంటిది? కారణం అంటే ఇప్పుడు రెడీమేడ్ వచ్చింది. రెడీమేడ్లో చాలా తక్కువగా ఇస్తున్నారు. మా కులంలో ఇప్పుడు టైలరింగ్ చేసేవారికి వర్కర్స్ దొరకడం లేదు. ఎందుకంటే వారికి వచ్చే డబ్బులు వాళ్ళ పోషణకు సరిపోవట్లేదు. ప్రభుత్వం నుంచి మేర కులస్తులకు ఎటువంటి పింఛన్లు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, రూమ్స్ కట్టించి, కాంప్లెక్స్ కట్టించి ఇవ్వడం కానీ అలాంటిది ఏం చేయట్లేదు ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మాకు కంపల్సరీ ప్రతి సిటీల తెలంగాణ మొత్తంలో ఒక కాంప్లెక్స్ కట్టించి టైలరింగ్ చేసేవారు అందరికీ రూమ్స్ కట్టించి ఇచ్చి, ఫ్రీ కరెంట్ ఇచ్చి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇస్తాను. దోబీలకు ఫ్రీ కరెంటు, సెలూన్లకు ఫ్రీ కరెంటు. ఒక మాకంటూ చూస్తే అసలు పట్టించుకోవడం లేదు. ఫ్రీ కరెంటు లేదు. ఫ్రీ కరెంటు కంపల్సరీ కావాలి మాకు. వరంగల్లో కట్టే టెక్స్టైల్ పార్కులో కూడా మా మేర కులస్తులందరికీ అందులో జాబులు కంపల్సరీ కల్పించాలి. ఓకే, అంటే ఇప్పుడు మీ డిమాండ్స్ ఇవేనా? మీ డిమాండ్స్ ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు మా డిమాండ్స్ అంటే మేర పని చేసేటప్పుడు అవయవాలన్నీ పనిచేయాలి. కళ్ళు, బ్రెయిను, మన శరీరంతో సహా పనిచేయాలి. అంటే ఇప్పుడు చేసే కంప్యూటర్ల కంటే పెద్దగా పనిచేస్తేనే మనం చేయగలుగుతాం. ఒక సూది, ఒక కత్తెర, ఒక గోల్డ్ షాప్ చేస్తే అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏదైనా ఖరాబ్ చేస్తే కూడా దానికి కలరు మళ్ళీ చేసి కరగబెట్టి చేస్తారు. మాకు అలాంటిది ఉండదు. ఒకసారి రాంగ్ కట్ అయిందంటే అది కథం, మన మీద పడ్డట్టే. మనకు వచ్చే డ్రెస్ అంతా ఉడితే మిగిలేది 200 రూపాయలు మిగులుతాయి. 200కు
ఎంత కష్టపడాలంటే కొలతలు తీసుకోవాలి, కుట్టాలి, మనం ఎన్నో చేస్తేనే ఆ 200 అనేది మనకు మిగిలితే అందులో ఇల్లు కిరాయిలు, కరెంటు బిల్లులు, మెయింటెనెన్స్ ఛార్జీ. ఇప్పుడు రానున్న రోజులలో ఏమవుతుందంటే కుట్టించి తీసుకపోతలేరు వర్కర్స్, అంటే మన కస్టమర్స్ కుట్టిన తర్వాత తీసుకెళ్ళట్లేదు, డబ్బులు బాగా అవుతానో ఏదైతుందనో తీసుకెళ్ళట్లేదు. అందు గురించి అని మాకు కొంచెం ప్రభుత్వం నుంచి వెసులుబాటు కలిగించి మీరు ముందుగా చెప్పిన విధంగా మాకు సిటీలల్లో ఊర్లల్లో కానీ ఎక్కడనైనా మాకు ఉచిత కరెంట్ ఇవ్వాలి, మేర కులస్తులందరికీ టైలర్స్కు మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కొత్తగా అన్ని మిషన్స్ వచ్చినాయి, అన్ని కంప్యూటర్ ద్వారా. అలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు మిషన్లుగా ఇచ్చేసి ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వాన్ని కోరుతాను. ఓకే. సార్ ఇక్కడ ఇప్పుడు మీ కులస్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ వరంగల్‌లో? ఉన్నారా? మీ కులస్తులు ఉన్నారా? లేకుంటే విలేజ్‌లలోనే స్థిరపడ్డారా? విలేజ్లల్లో మేర కులస్తులు అనేది అంతరించిపోయి ఉన్నోళ్ళు సిటీకే వచ్చిండ్రు. సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే కొంచెం టైలరింగ్ చేసుకుంటూ మా మేర కులస్తులు ఎట్లుంటారంటే ఎక్కడ బతుకుదేరు ఉంటే అక్కడికే వెళ్తారు. ఒక కాడ స్థిరంగా ఉండి గీ రాజకీయం చేద్దాం, ఇది చేద్దాం అనే దానికి ఆస్కారం ఉండదు. మేము ఎటన్నా రాజకీయం చేద్దాం అన్నట్టు కొంచెం వెళ్ళంగానే ఒక ఆయన ఫోన్ చేస్తాడు, నా డ్రెస్ తెచ్చినా కుట్టాలి, నువ్వే కొలత తీసుకోవాలి, నువ్వే ఉండాలంటాడు. కంపల్సరీ మనం వచ్చి వాళ్ళకు దాని గురించి వాళ్ళకు సర్వీస్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరు ఒక 40 సంవత్సరాల నుంచెల్లి టైలరింగ్ వృత్తిని కొనసాగిస్తా ఉన్నారు. అంటే మీ మీ నాన్నగారు, మీ తాతగారు, మీ తరతరాలుగా ఇదే వృత్తి మీది. మీరు గూడా ఒక 40 సంవత్సరాల నుంచెల్లి ఉన్నారు. సార్ మీరు అన్ని స్టైల్స్ కుట్టగలరా? ఏ టు జెడ్ అన్ని స్టైల్స్, కొన్ని స్టైల్స్ చెప్పండి. కొన్ని స్టైల్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ బెల్ బాటమ్ ఉండే, తర్వాత ప్యారలాల్ వచ్చింది, తర్వాత ప్రేమికుడు సినిమాల బ్యాగీ పెయింట్ అని వచ్చింది. రకరకాల ఒక 50 డిజైన్లు మారినాయి. డిజైన్లతో పాటు మేము కూడా మారవలసి వస్తుంది. ఇప్పుడు పెన్సిల్ ఫిట్ కానీ, యాంకిల్ లెంత్ అని, షార్ట్ ఫిట్ అని, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. కొన్ని అన్నీ మారాలి. మనం పబ్లిక్ గురించే కస్టమర్స్ ఎట్లయితే దొరుకుతారో వాళ్ళకు అనుగుణంగానే మారాలి, కుట్టాలి, అంతే. ఓకే. అంటే స్టార్టింగ్ మీరు మీ చిన్నప్పుడు స్టార్టింగ్ ఎంత చార్జ్ చేసిళ్ళు? ఇప్పుడు ఎంత చార్జ్ చేస్తున్నారు ఒక్క డ్రెస్‌కి? నేను స్టార్టింగ్ టైలర్ పెట్టినప్పుడు 120 రూపాయలు ఉండే 33 ఇయర్స్ క్రితం. ఇప్పుడు 20. అప్పుడు ఎంత అంటే ఒక పీస్ వరకు పాయింట్కు 10 రూపాయలు, షర్టుకు 8 రూపాయలు ఇచ్చేటోళ్ళం. ఇప్పుడు పాయింట్కు 250 రూపాయలు, షర్టుకు 180 రూపాయలు ఇస్తున్నాం. ఆధునికమైన మెటీరియల్ పెట్టి కుడతాం. ఎందుకంటే రెడీమేడ్లు ఎన్నో రకాలుగా కుడతారు, తూర్చి అటేస్తారు. అది ఏమైనా వాళ్ళ కస్టమర్కు అది ఉండదు. కానీ మాకు కుట్టిన తర్వాత చినిగే వరకు, మళ్ళీ కుట్టింది చినిగే వరకు కూడా మేమే దానికి రెస్పాన్స్ ఉండి చైన్ పోయినా, ఉక్స్ పోయినా, కుట్టు పోయినా కూడా మళ్ళీ మేమే చేయాలి. దానికి ఎలాంటిది ఏమి ఇయ్యరు. అందువల్లనే మేము చాలా వెనక పోతాను. ఇప్పుడు ఉదాహరణకు మేస్త్రి పని చేస్తే మామూలు పారా పని చేసేటోళ్ళకు 1000 రూపాయలు వస్తున్నాయి. కానీ మా టైలర్లో చేసేటోళ్ళకు పొద్దున్న దాకా చేస్తే కూడా ఒక 3000, 4000 కూడా రావు. ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా అంతరించిపోయింది. ఇప్పుడు వర్క్ చేసేటోళ్ళు లేరు, చేసే వాళ్ళకు పనులు లేవు. వీటన్నిటికీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాను. ఇప్పుడు ఈ టైలరింగ్ వృత్తి అనేది ఒక మేర కులస్తులే కాదు, ఇప్పుడు అందరూ చేస్తూ ఉన్నారు. దీనిపైన మీ కామెంట్. ఇప్పుడు అందరు చేయడం వల్ల మీ కులం అంతరిస్తూ ఉందా? మొత్తం ఇప్పుడు ప్రతి కులం ఈ టైలరింగ్ అనేది చేస్తాను కాబట్టి మా దర్జీలు మన మేర కులస్తులు అంతరించిపోతాను. దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ యుగం కాబట్టి ఎవరి నైపుణ్యత వాళ్ళు చేసుకుంటాను. దాన్ని మనం తప్పుపట్టం. కాకపోతే మా మేర కులస్తులం అంటే ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, గౌడ్స్కు తాటి చెట్లు ఉన్నాయి, దోబీలు ఉన్నారు, వాళ్ళకి ఐరన్స్ ఉన్నాయి, సెల్లులు ఉన్నారు, వాళ్ళు కటింగ్ షాపులు వాళ్ళే చేస్తారు ఎక్కువ శాతం. ఇప్పుడంటే కొత్తగా ఈ స్టైల్స్ వచ్చిన కానీ ఎవరెవరు చేస్తానులే. కానీ ఇప్పుడు అయినా వాళ్ళకి అన్నీ ప్రభుత్వం తరపున వాళ్ళకు వేరే అందుతాయి. మాకు మాత్రం ఒక రూపాయి కూడా అందట్లేదు, మిషన్స్ లేవు, ఏది లేదు. కాబట్టి దానికి కొంచెం బాధ అనిపిస్తుంది. ఈ కులంలో నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది. కానీ కులమైనా నా మేర కులం నాకు గౌరవంగా అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.
ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీ పార్టీయే అధికారంలో ఉంది తెలంగాణలో. మరి మీ కులస్తుల కోసం మీరు ఏం ఫైట్ చేయట్లేదా? మీరు ఒక లీడర్‌గా కూడా ఉన్నారు గదా! ఏం ఫైట్ చేయట్లేదా? అంటే ఇంతకుముందు నేను బీజేపీలో ఉండేది. అప్పుడు టీఆర్ఎస్‌లో కూడా కొంచెం మాకు ఎమ్మెల్యే పక్కా ఇల్లు కాబట్టి నేనున్నా. అప్పుడు ఫైట్ చేసినాం, తిరిగినాం, కానీ ఏం పట్టించుకోలే. ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 నెలలే కాబట్టి, ఇప్పుడు మా షాపు ఓనరు వేం నరేందర్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు రేవంత్ రెడ్డికి. ఆయనను ఒకసారి కలవడం జరిగింది. మళ్ళా కలిసి మాట్లాడదాం వీరన్న అన్నాడు. అది దాని మీద చేయాలని నేను అనుకుంటాను. ఓకే. సార్ ప్రజలకి మీరిచ్చే మెసేజ్ ఎందుకంటే మీరిక్కడ వరంగల్ ఈస్ట్ టైలరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మీరు ప్రజలకిచ్చే మెసేజ్ ఏంటిది? వరంగల్ ప్రజలకే. వరంగల్ ప్రజలకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు షాప్స్లలో క్లాతులు కొనగానే వాళ్ళే ఇక్కడ కుట్టి అక్కడ కుట్టి అని అనుకుంటూ వాళ్ళను మిస్గైడ్ చేసుకుంటూ ఏమంటారంటే, వాళ్ళు ఆ టైలర్కి పోతే కుట్టరాదు, ఇక్కడ మా కాడ కుట్టిస్తే ఇదేస్తారు అదేస్తారు అంటే ఎవరి మైండ్ అయినా కొంచెం క్రాస్ అవుతుంది. దానివలన గిరాకీ కూడా అరే కరెక్టే కావచ్చు వీళ్ళు చెప్పేది, మొన్న అన్న కుట్టినప్పుడు కొంచెం నాకు కొంచెం ఫిట్టింగ్ రాలే, వీళ్ళు చెప్పేది కరెక్టే కావచ్చు అని అట్లా మిస్గైడ్ అవుతాను. కస్టమర్లను ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి ఏడ కుట్టించుకున్నాం, మనకు అప్పుడు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఎవరు కుట్టిళ్ళు అనేది ఆలోచించి అదే టైలర్లకు పోయి కుట్టించుకొని మేర కులస్తులను కొంచెం ఆదుకోవాలని కస్టమర్లను కోరుతానండి. ఓకే. సార్ ఇప్పుడు మేర కులస్తులకును అదర్ క్యాస్ట్‌లకి తేడా ఏంటిది? ఇప్పుడు మీరు మేర కులస్తులకు చెందిన ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి అదర్ కులస్తులు. మీరిద్దరూ టైలరింగే చేస్తాళ్ళు. ఎవరు బెటర్‌గా చేస్తారంటే మిమ్మల్ని మీరే సపోర్ట్ చేసుకుంటారు. మీరే అని చెప్పి మీరంటారు. అతను ఎలాంటి ఫాల్ చేసిండ్లని మీరనుకుంటున్నారు? మీరెలాంటి కరెక్ట్ విధానాన్ని అనుసరించాలని మీరనుకుంటున్నారు? విధానం అనుసరించుడు అంటే, ఇప్పుడు వాళ్ళు వేరే అదర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తాన్లు అంటే వాళ్ళు మేము నేర్పిందే వాళ్ళకు, మీరు నేర్పించి మేము నేర్పించిందే. అప్పుడు ఎట్లా అంటే మా తాతలు తండ్రులు కాడ నుంచి వాళ్ళు వచ్చి మీ టైలరింగ్ నేర్చుకుంటాం అంటారే, చేసే వర్కర్స్ లేక చేస్తాడు కదా మన దగ్గర కొద్ది రోజులు వర్క్ నేర్పితే చేస్తాడు కదా అనే ఉద్దేశంతో టైలరింగ్ నేర్పించడం జరిగింది. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళు టైలర్స్ పెట్టుకున్నారు కాబట్టి ఇక వాళ్ళని మనం ఏం అనలేం కదా. ఇప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకున్నప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి అయితే ఏమి ఇస్తలేం వాళ్ళకు, వాళ్ళది వాళ్ళే చేసుకుంటాను. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు పద్మశాలీస్ ఉంటారు, వాళ్ళకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలు వస్తున్నాయి. మా టైలరింగ్ చేసుకుంటూ కూడా వాళ్ళకు ఆ లబ్ధి అనేది వాళ్ళు వాళ్ళ కులం తరపున పొందుతాను. కాకపోతే మా కులానికి ఏ లబ్ధి రావట్లేదు, కొంచెం ఒక సూది కూడా ఫ్రీగా లేదు, ఏది లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం అన్ని విధాలు ఆలోచించి మాకు ఫస్ట్ నేను చెప్పినట్టు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి టైలర్స్ అందరికీ ఫ్రీగా ఇవ్వాలి, ఉచిత కరెంట్ ఇవ్వాలి, మాకు మిషన్స్ ఇప్పుడు కొత్త కొత్త కంప్యూటర్ అవన్నీ వచ్చినాయి అవన్నీ ఫ్రీగా ఇచ్చి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి టైలర్ వృత్తిని మాకు మేర కులంలో ట్రైనింగ్ ఇచ్చి టైలర్ వృత్తిని నిలబెట్టాలని నేను ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటాను. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ వరంగల్ ప్రజలే కావచ్చు, ఇంకెక్కడి అందరి ప్రజలు కావచ్చు. ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రజలే కావచ్చు. ఎందుకు జపాటా షాప్‌కి వచ్చి డ్రెస్సులు ఎందుకు కుట్టించాలి? అంత స్పెషాలిటీస్ ఏంటి మీ దగ్గర? జపాటా అనేది ఒక బ్రాండ్‌గా బయటికెళ్ళిపోయింది. ఓకే. అయితే ఆ జపాటా వెనకాల ఉండేటువంటి అసలు రహస్యం చెప్పండి. జపాటా అనేది ఫస్ట్ మా సడ్డకు నేను పెట్టినాం. ఆ తర్వాత మంచి నైపుణ్యతతోని నాకు కొంతమంది మిత్రులు ఉండేది, మిత్రుల ద్వారా ఒక్కొక్కరి పరిచయాల ద్వారా వాళ్ళు వస్తే మనం అంత రిసీవ్ చేసుకొని మంచి కొలతలు తీసుకొని వాళ్ళు ఏ డిజైన్ అయితే అడుగుతారో ఆ డిజైన్ కుట్టియడము, వాళ్ళతోని అమేకంగా మాట్లాడడము, ఇవన్నీ చేసి మంచి రెస్పెక్ట్ ఇస్తాను. కాబట్టి ఇప్పటికి కూడా ప్రజలు నన్ను నా కస్టమర్స్ ఆదుకుంటాను. నన్ను ఇప్పటికి కూడా ఒక 15 మెంబర్స్ వర్కర్స్ వర్క్ చేస్తారు. ఇప్పుడు పర్వాలే. ఓకే. ఇంకేమైనా ఉందా సార్? మీకు మీ కష్టాలు మీ అన్నీ ఏమైనా ఉంటే చెప్పండి ఒకసారి? కష్టాలంటే మేర కులం అంటేనే కష్టం. హ్మ్.
కులమే కష్టంగా బతుకుతాంది. నా చిన్నప్పటి నుంచి ఏ ఒక్క పొలిటికల్గా ఎదగలేడు. ఒక కాడ బతుకు తెరువు ఎక్కడుంటే అక్కడనే. మా కులం అనేది ఊర్లల్లో అస్సలు ఉండదు. కొంచెం ఒక 15-20 ఏళ్ళు అయిపోయిందంటే సిటీకి వచ్చేస్తారు. వచ్చేసి ఇక్కడ వర్క్ చేసి ఇక్కడనే సెటిల్ అవుతారు. సెటిల్ అయ్యి నన్ను చిన్న రూమ్ తీసుకొని టైలర్ పెట్టుకోవడం ఇట్లా ఇంతకుముందు ఉండే. ఇప్పుడు ఇది కూడా వృత్తి లేదు కాబట్టి ఈ మా పిల్లలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకొని ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఆ, ముందుకు సాగుతాను. కాకపోతే ఇప్పుడు మేము ఇంకొక 10 ఇయర్స్ 5 ఇయర్స్ చేయగలుగుతా. కాబట్టి ఇక అంతకెక్కువ చేయలేను. ఆ తర్వాత నాకు బతుకుతేరు అంటూ ఏం లేవు. మా ఆస్తులు కూడా మేర కులానికి చాలా తక్కువ ఉంటాయి. ఇంకొకటి మాకు బీసీ డి మాది అందరికంటే తక్కువ ఉంటుంది. ఆస్తుపాస్తులు తక్కువ ఉంటాయి, అన్నీ తక్కువ ఉంటాయి. అయినా మమ్మల్ని డీలేసిండు. మమ్మల్ని ఏలా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను మేర కులం సందర్భంగా. ఓకే. ఈ వృత్తి టైలరింగ్ అనే వృత్తి మీ తాత, మీ ముత్తాతలు, మీ నాన్న అందరూ వరుసగా చేస్తున్నారు కదా! మీ వరకు వచ్చింది కదా! మీ పిల్లల్ని ఎందుకు జాబ్ దిశగా అడుగులు వేసేలా చేసిర్రు మరి? ఇప్పుడు మీ పిల్లలు చేస్తేనే కదా ఈ వృత్తి బ్రతుకుతది. మీ పిల్లలు ఎందుకు దీన్ని చేయకుండా వేరే జాబ్ దిశగా ఎందుకని అడుగులు వేయించిల్లు? అంటే వర్క్ లేదు, మాకు ప్రోద్బలం లేదు. దాని వలన పిల్లలను మళ్ళీ ఇంకొకటి ఈ వర్కులు చేస్తే బయట నుంచి ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయం కానీ ఏదన్నా వచ్చినప్పుడు టైలరింగ్ చేస్తాడట అనే విషయంలో వాళ్ళు ముందుకు రావట్లేదు. కాబట్టి స్టడీ విషయంలోనే తోలి వాళ్ళను ముందుకు పంపడం జరుగుతుంది. లేకపోతే టైలర్ అంటే చాలా నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది. నాకైతే దాని ఇదొక్కటి నేను బేసిక్ చేసుకొని మా పిల్లలందరినీ స్టడీ విషయంలో ముందుకు తోలడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీతోనే ఇది అంతరిస్తది. మీ మీ ఇంట్లో మీ ఇంటి వరకు మీతోనే ఇది ఎండా? ఈ టైలరింగ్ వృత్తి మీతోనే ఎండ్ అయిపోతుందా? నాతోనే ఎండ్ అవుతుంది. ఇప్పుడు మా కులం లోపట ఉన్న నా ఏజ్ ఇప్పుడు నేను 58 ఇయర్స్ ఉంటా. 58 ఇయర్స్ తర్వాత నాతోనే ఇట్లాంటి నా ఏజ్ వల్లే ఇప్పుడు ఈ వర్క్ చేస్తాను. నా తర్వాత మా కులంలో ఇలాంటి వర్క్ చేద్దామని కానీ నేర్చుకుందామని కానీ ఎవరు లేరు, ఎవరు ముందుకు వస్తలేరు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మమ్మలను ఆదుకొని దీనికి ట్రైనింగ్ ఇచ్చి ఇవన్నీ చేసి మంచిగా చేయాలని నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాను. ఓకే. సార్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఇప్పుడు గత 40 సంవత్సరాలుగా మీరు ప్రజలకి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. ఏమైనా రిమార్క్ వచ్చాయా మీకు? ఏమైనా వచ్చాయా? 40 సంవత్సరాలుగా ఏమైనా రిమార్క్ వచ్చాయా? రిమార్క్స్ అంటే కొన్ని వస్తాయి. ఎందుకంటే డ్రెస్ ఎలాంటి ఎలాంటి రిమార్క్స్ అంటే ఇప్పుడు క్లాతులు సేమ్ ఉంటాయి. ఒక్కోసారి నంబర్ చేంజ్ చేయడం కానీ లేకపోతే రాంగ్ కటింగ్ కానీ. ఫస్ట్ కస్టమర్స్ మాకు కొంచెం టైట్ కుట్టామంటాడు. టైట్ కుట్టిన తర్వాత నాకు టైట్ అయింది అంటే అక్కడ మనమే బాధ్యత వహించాలి, నీకు తెలియదా అంటాడు. ఇలాంటివి చాలా ఉంటాయి టైలర్స్లో. అది ఏది జరిగినా టైలర్ ఓనర్ మీదకే వస్తుంది కానీ కస్టమర్ నాది అని ఎప్పుడు ఒప్పుకోడు. మేమే దానికి కన్విన్స్ అయ్యి ఏదన్నా మీద పడ్డా కూడా వాళ్ళకి కొనియడం జరుగుతుంది, కుట్టియడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ కొలతలు తీసుకుంటారు. ఆ కొలతలు తీసుకునేటప్పుడే మీరు కరెక్ట్‌గా తీసుకుంటారు కదా! తీసుకున్నా కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తప్పు ఎందుకు జరుగుతది? తప్పు అంటే అది మాదని మేము అనుకోం. ఒక కస్టమర్ నాకు ఇంతే చాలు, 10.5 ఉంటుంది ఫ్రంట్ లూజు, 10.5 నాకు సరిపోతుంది అంటాడు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కస్టమర్ను వాళ్ళ మమ్మీయో డాడో వాళ్ళ ఇంట్లో బ్రదరో ఇట్లా టైట్ కుట్టించుకున్నావు పో అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు టైట్ అయింది, నన్ను చూస్తే తెలియదా, నువ్వు కుట్టాలే కదా, నీకు తెలితే కదా టైలరింగ్ అంటాడు. అట్లా చేస్తే ఏమంటారంటే మళ్ళీ నువ్వు అట్లెందుకు కుట్టినావు, నీకు కొలత ఇచ్చినా కదా, కొలత ప్రకారం కుట్టేది. అదంతా వాదించుకుంటే షాప్ కాబట్టి షాప్ ముందర చిన్న గొడవ అయినా మనకు బాగుండదు. కాబట్టి దానికి మేము బాధ్యత వహించవలసి వస్తుంది. తప్పు లేకున్నా బాధ్యత వహించవలసి వస్తుంది. ఓకే. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.